స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరు కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించును గాక. మంచి ఎండలు కాస్తున్నాయి భయంకరంగా. ఈ రోజు నుంచి 19వ తారీఖు రోజు కదా, ఈ రోజు నుంచి నెల ఆఖరు వరకు కూడా విపరీతమైన ఎండలు కాస్తాయని గవర్నమెంట్ తెలియజేశారు, వాతావరణ శాఖ. కాబట్టి 40 డిగ్రీల కంటే పెంచి ఉంటుందంట, 55 అలా వస్తుందంట. కాబట్టి ఈ ఈ రోజుల్లో, ఈ 10-11 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళకుండా చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా ఎక్కువగా అవసరమైతేనే బయటికి వెళ్ళాలి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఈ 10-11 రోజులు విపరీతమైన ఎండలు కాస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియపరిచారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు కూడా ఉండాలి. ఎందుకంటే ఈ మార్చి చెబుతాను, నేను కూడా చాలా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని అక్కడ ఎక్కువసేపు కూర్చోబెట్టి ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయను. ఎందుకంటే ఈ ఎండలకి ఇంకా తపన ఎక్కువైంది, ఆకలి ఎక్కువైంది. కాబట్టి చాలా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము, మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి నిర్గమకాండము 13వ అధ్యాయం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగానే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ రోజు ప్రభా, ఈ ఆదివారం ప్రభా, ఇదిగో పగటిపొట్టనైనా మేము చేరి మీ సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశం మాకు ఇచ్చింది. అవన్నీ వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వించండి ప్రభా. అందరికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరూ మారు మనసు రక్షణ పొంది మీ ఆత్మతో నింపబట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకెవరైనా రావాల్సి ఉంటే ప్రభా, ఇప్పుడైనా మీ సన్నిధి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం చదువుకున్న ఈ మాటల్లో ముందు కొన్ని విషయాలు ఈ మధ్యలో మనం చదువుకున్నాం కాబట్టి కొంతమందికి అర్థం కాదు. మనం చదువుకున్న మాటలు ఏమిటంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు అనే దేశంలో దాదాపు 430 సంవత్సరాల పాటు బానిసలుగా ఉంటారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి వెట్టి చాకరీ చేసి ఆ రాజు, ఫరో రాజు కింద ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలు వాళ్ళు వెట్టి చాకరీ చేస్తూ ఆ దేశంలో చాలా కష్టపడుతూ చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు. అయితే ఒకరోజు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వాళ్ళు దేవుడి జ్ఞాపం చేసుకున్నారు. యెహోవా దేవుడి జ్ఞాపం చేసుకొని, దేవా, ఈరోజు మేము ఎంతో కష్టపడుతున్నాం ప్రభా, మా కష్టాలు చూడు నాయనా అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి అతనికి సమాధానంగా మోషేను నాయకుడిగా ఏర్పరిచి మోషే ద్వారా ఇజ్రాయెల్ దేశ ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి దేవుడు ఆయన మోషేను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అయితే ఎన్నుకున్న తర్వాత మోషే ద్వారా ఐగుప్తు దేశంలో చాలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఫరో ఈ ప్రజలను పోనీయుడు. మాకు బానిసలుగా ఉన్నారు కదా, మాకు పని చేసేవారుగా ఉన్నారు, మేము వచ్చే పని చేయించుకోవాలి, మేము విడిచిపెట్టిన వాళ్ళని అని మోషేకి, అహరోనుకి వాళ్ళు చెబుతున్నా కానీ మాట వినకుండా ఫరో విడిచిపెట్టడు. కొన్ని తెగుళ్ళు పంపిస్తాడు దేవుడు ఆ దేశం మీదకి. 10 తెగుళ్ళు పంపిస్తాడు. భయంకరమైన తెగుళ్ళు, నీళ్ళన్నీ రక్తంగా మారిపోతూ ఉంటాయి. దానికి ఫరో ఒప్పుకోడు. తర్వాత మరలా ఆ దేశంలో ఉన్న నదుల్లో ఉన్న
ఆ కప్పలన్నీ కూడా వెళ్ళి ఆ ఇళ్లలోకి, రాజు ఇళ్లలోకి అలా చేరిపోతూ ఉంటాయి. అలా కూడా రాజు ఒప్పుకోడు. ఆ తర్వాత భూమి మీద ఉన్న ధూళి తీసి ఆకాశం వైపు చల్లినప్పుడు ఆ ధూళంతా పేలుగా మారిపోయి భయంకరంగా అందరికి కూడా పేలు వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళంతా కుట్టినట్టుగా భయంకరంగా వాళ్ళు బాధలు పడుతున్నారు. కానీ ఇలాంటి తెగుళ్ళు ఎన్ని పంపించినా కానీ ఆ ఫరో ఒప్పుకోడు. చివరికి ఆ దేశంలో ఉన్న మొదటి సంతానం ఎవరికైతే మొదటి సంతానం ఉంటారో ఆ జంతువులు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, మొదట పుట్టిన పిల్లలు చనిపోతారు అని చెప్పినా కానీ ఏమాత్రం ఒప్పుకోడు. చివరికి ఆ దేవుడు ఆ పని చేస్తాడు దేశంలో. ఎందుకంటే ఆయన ప్రజల్ని విడిపించుకోవటానికి ఆయన ఘనమైన కార్యాలు అక్కడ చేసి చివరికి ఒప్పుకోకపోయినా కానీ ఫరో రాజు కుమారుడు దగ్గర నుంచి తిరగలి వీసే వాళ్ళు కుమారుడు దగ్గర వరకు కూడా జంతువులు తొలి పిల్లల వరకు కూడా అందరినీ హతం చేస్తారు. రాత్రి కాలం హతం చేసి ప్రజలందరినీ కూడా ఆ చివరికి ఆ రాజే వచ్చి, అయ్యా మీరందరూ వెళ్ళిపోండి, మా దాసులుగా వద్దు, ఏమవుద్ది, మీరు అందరూ వెళ్ళిపోండి అని ఆయనంతటా ఆయనే చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ దేశాన్ని విడిచిపెట్టి సంతోషంగా వాళ్ళ దగ్గర నుంచి బయటికి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ రోజు మనం చదువుకున్న మాటలు ఏమిటంటే, మరలా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశం సమీపమైన కానీ ఆ మార్గాన్ని వాళ్ళని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం నడిపించెను. ఇజ్రాయేలీలో యుద్ధము సన్నద్ధులై ఐగుప్తుల నుంచి వచ్చింది. ఇటు గమనించిన మాట ఏంటంటే, ఆ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఎక్కడ నడిపించాలనుకుంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశం తీసుకోవాలని చూస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశం తీసుకెళ్లాలంటే ఐగుప్తు దేశం నుంచి ఫిలిస్తీన్ల దేశం ఉంటుంది దగ్గరలో. ఫిలిస్తీన్ల దేశం నుంచి మీదుగా వెళితే దాదాపు 10 రోజుల నుంచి 15 రోజులు మాత్రమే పట్టింది. 10 రోజుల నుంచి 15 రోజులు మాత్రమే పట్టే ఆ మార్గంలో వెళ్ళనీయకుండా దేవుడు వాళ్ళు ఆ మార్గం పోకుండా వేరే మార్గాన్ని తిప్పి ఎర్ర సముద్రం వచ్చింది, ఎర్ర సముద్రం మార్గం నడిపిస్తాడు. ఎందుకంటే గమనించినట్టు దేవుడు ఎందుకు ఇలా చేశాడంటే ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రజలు ఈ తక్కువ మార్గంలో పోతే వాళ్ళు ఎంతో బలహీనంగా ఉన్నారు కాబట్టి, నిన్నదా బానిసలుగా ఉన్నారు కాబట్టి, ఒకవేళ యుద్ధాలను చూసి ఆ ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తే భయపడి మళ్ళీ వెనక పరుగెత్తుకొని పోయి ఐగుప్తు దేశానికి వెళ్తారేమో, మళ్ళా బానిసత్వంలోకి వెళ్తారేమో అని దేవుడు వారిని అలాగ పోనీయకుండా చుట్టూ మార్గాన్ని తీసుకెళ్తే ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. 2 పాయలు చేసి ఆయన ప్రజలందరినీ ఎర్ర సముద్రంలో కూడా నడిపించి ఎర్ర సముద్రం దాటించాడు. ఆ తర్వాత మళ్ళా అది మూసుకుపోయినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అంటే దాటిన తర్వాత మళ్ళీ వెనకపోవడానికి వీల్లేదు. వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు వెనకపోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఇలా చేస్తుంది, ఆయన ప్రజల్ని కొంత బలపరచాలని దేవుడు చేస్తున్నాడు. మనం చూసే దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం మనం చూద్దాం, మాట చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుకుందాం ఒకసారి. 8, 9 వచనాలు చదువుదాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రజల గురించి ఆయన ఎలాంటి ఆలోచనతో ఉంటాడంటే అంటున్నాడు, మీ తలంపులు వంటి తలంపులు కాదు నావి, మీ ఆలోచన వంటి ఆలోచనలు కాదు నావి. నా ఆలోచన ఎలా ఉంటాయంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత దూరం ఉందో అంత మీ పట్ల నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. అంటే దేవుడు ఏమంటున్నాడు? మనల్ని అంతగా హెచ్చించాలని చూస్తూ ఉన్నాడు, మనల్ని అంతగా మనల్ని కాపాడాలని చూస్తూ ఉన్నాడు, మనల్ని అంతగా సమృద్ధి మన కుటుంబాల్లో ఇచ్చి మన పట్ల ఆయన తలంపులు ఎంతో ఉన్నతంగా ఉంచాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఆయన బిడ్డల్ని ఎక్కడ కూడా బలహీనం చేసేవాడు కాదు. ఆయన బిడ్డలను ఎక్కడ సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన బిడ్డల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కొన్ని సంవత్సరాలు అలాగ 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, వాళ్ళు కొరడాలతో కొట్టబడుతూ ఉన్నారు, భయంకరంగా శిక్ష అనుభవిస్తూ ఉన్నారు, ఒక్కోసారి ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నారు కదా, నిన్న మొన్నటి వరకు ఎంతో బలహీనంగా ఉన్నారు కదా, మళ్ళీ వస్తే ఈ ఫిలిస్తీన్ల మార్గంలోకి వస్తే తొందరగా ఆ కనాన్ దేశం వెళ్తారు. ఒకవేళ వెళ్ళేటప్పుడు మధ్యలో యుద్ధం వస్తే వాళ్ళు భయపడి పరిగెత్తారేమో వెనక్కి, ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి
నిన్నటి దాకా శాఖ చేసిన వాళ్ళకి కానీ యుద్ధం ఎలా చేయాలో తెలియదు, ఆత్మీయంగా ఆలోచన లేదు, ఆత్మీయంగా ఆలోచన లేదు, శారీరక బలం లేదు, అన్ని విషయాలు కూడా బలహీనులుగా ఉన్నారు వాళ్ళు. అందుకని భయపడతారేమో నా బిడ్డలు అని చెప్పి ఆయన ప్రజల్ని కాపాడడానికి ఆయన వేరే మార్గం నడిపించుకుంటూ పోతూ, ఎందుకంటే మనం ఆలోచన చేసినట్టయితే దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఏమిటంటే మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 20వ వచనం మనం చదివినట్టయితే, ఒక మాట చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనము 21వ వచనము. అయితే అమ్మా, రాతి నేల నుంచి చదువు, అక్కడ నుంచి చదువు. ఉమ్, ఆ, అంగీకరించేవాడు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, చాలు చాలు గమనించినట్టయితే ఇక్కడ 21వ చదివినట్టయితే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలుగు గాని అభ్యంతరపడతాడు. అంటే ఈ ప్రజలు కూడా ఎలాంటి వారంటే, వాళ్ళు లోతైన వాక్యం లేదు వాళ్ళకి, వాళ్ళకి ఏమి అవగాహన లేదు. వాళ్ళు ఎలా ఎలా దాటిపోవాలో ఆ దేశాన్ని, ఎలా యుద్ధం చేయాలో, ఎలా ఆత్మీయ అంటే కనాన్ దేశం ఎలా వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళలో లోతైన వేరు లేదు. వాళ్ళు రాతి నేలను పడిన విత్తనం ఎలా ఉంటుందో అలాంటి హృదయం కలిగిన వారు. ఒకవేళ మనం గమనించినట్టయితే చాలా మంది ఎలా ఉంటారంటే, దేవుని వాక్యం విన్న వెంటనే, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే, ఆ దేవుడు చాలా గొప్పవాడు, నేను ఆయన అంగీకరిస్తున్నాను అని చాలా ఉద్రేకంతో దేవుడిని అంగీకరిస్తూ ఉంటారు. అయితే వారిలో కొంతకాలమే అలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఉద్రేకంగా అలా అంగీకరించి కొంతకాలం తర్వాత ఆ వాక్యం నిమిత్తం మనకి ఏదైనా శ్రమ వచ్చినా కానీ, ఇబ్బంది వచ్చినా కానీ, అవన్నీ మనం వెంటనే మర్చిపోయి, నాకు ఇలా వచ్చింది కాబట్టి నేను దేవుడిని ఇంకా నమ్ముకోను అని దేవుడి నుంచి దూరం అయిపోయేవారుగా ఉంటారు. అలాగే ఎందుకంటే రాతి నేలను పడిన విత్తనం ఎలా ఉంటుంది? రాతి నేలను పడిన విత్తనం లోపలికి వెళ్ళదు అది. ఆ రాతి దాకా పోయి వేరు ఆగిపోయింది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళదు ఇక. ఎందుకంటే అక్కడ రాయి తగిలింది కాబట్టి, మను లేదు కాబట్టి అక్కడ ఆగిపోయింది. అంటే ఈ మనుషులు ఎలాంటి వారంటే తొందరగా అంగీకరించేవారు, తొందరగానే సంతోషంగా నీ దేవుడిని అంగీకరిస్తున్నాను అనుకున్నవారు కూడా అంట. అలా కొంతకాలం వచ్చిన తర్వాత రాతి నేలను పడిన విత్తనం లాంటి వాళ్ళ హృదయం కలిగిన వారు కాబట్టి వాళ్ళు మర్చిపోయి దేవుణ్ణి, కొంత ఇబ్బంది వచ్చినప్పుడు, కొంత శ్రమ వచ్చినప్పుడు దూరం తొలగిపోతూ ఉంటారంట. ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాగా ఆ ఫిలిస్తీన్ దేశంలో గుండా దగ్గరలో గుండా పోతే, వాళ్ళు కూడా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు తొలగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, ఆత్మీయ జీవితంలో కోల్పోయి, లేకపోతే పాత జీవితానికి వెళ్ళిపోతారు, పాత బానిసత్వానికి వెళ్ళిపోతారని దేవుడు అలాగా ఆ దేశాన్ని నడిపించకుండా చుట్టూ మార్గం నడిపిస్తున్నాడు. చుట్టూ మార్గం ఉన్నందువలన వాళ్ళకి ఏం లాభం అయ్యా అని అనుకున్నట్టు మనం అంటే, ఇటు పోతేనేమో 15 రోజులే, ఇటు పోతే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల కంటే 15 రోజులు ఎంత, చాలా తక్కువ. ఈ 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు అలాగూ అంటే, ఆయన ప్రజల్ని బలపరచాలి, ఆయన ప్రజలకి కొన్ని తెలియచేయాలి. ఈ లోపల ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి. ఈ వెళుతున్నప్పుడు ఆ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆ ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు, సీనాయి పర్వతం వచ్చింది. సీనాయి పర్వతంలో వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు కొన్ని ఆజ్ఞలు చెప్పాలి, అక్కడ వాళ్ళని కొన్ని తెలియచేయాలి. వాళ్ళకి తెలియదు అప్పుడు దాకా వాళ్ళు ఎలా జీవించాలో, ఎలా ఏ పాపం అంటే ఏమిటో ఏమీ తెలియదు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మోషేని పిలిచి కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఆ ఆజ్ఞలు వీళ్ళు తెలుసుకోవాలి. ఆజ్ఞలు తెలుసుకొని ఆజ్ఞల ప్రకారం దేవునితో నడుచుకోవాలి. అయితే మళ్ళీ తర్వాత పోయే కొంది ఏం జరుగుతుంది? దేవుణ్ణే పూర్తిగా ఆనుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు దాకా దేవుడు అంటే తెలియదు వాళ్ళకి. పని చేసుకుంటున్నారు, తింటున్నారు, అలా అంతవరకు తెలుసు కానీ దేవుడి మీద ఆనుకోవడం తెలియదు. ఎలా దేవుడి మీద ఆనుకున్నారు? ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు అసలు. అరణ్యంలో ఏముంటాయి? ఒక కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు, దేశం విడిచిపెట్టి అరణ్యంలో వెళ్ళిపోతూ ఉన్నారు. సీనా అరణ్యం అది, భయంకరమైన తేళ్లు పాములు ఉండే అరణ్యం అది. నీళ్లు లేవు, ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళుతున్నప్పుడు ఎవరిని ఆనుకోవాలి? ఇంక వాళ్ళు దేవుణ్ణి ఆనుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. కాబట్టి ఆహారం, నేను ప్రభా నాకు ఆహారం కావాలి అని అడగటానికి, అంటే దేవుణ్ణి ఎలా ఆనుకోవాలో, దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలో తెలియజేసాడు వాళ్ళకి. ఇంత చుట్టూ మార్పు నడిపోతున్న ఆ విషయం ఏమిటంటే, ఎందుకు నడిపిస్తున్నాడు అంత దూరం అంటే, వాళ్ళు కొన్ని అనుభవాలు నేర్పించాలి, ఆత్మీయ జీవితంలో అనుభవాలు నేర్పించాలి. దేవుణ్ణి ఆనుకునే వారిగా, ఆహారం కావాల్సినప్పుడు, నీరు కావాల్సినప్పుడు దేవుణ్ణి అడిగి తీసుకునే వారిగా ఉండాలి. అంతకుముందు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారందరికి వారే తినేవాళ్ళు, ఆత్మీయంగా తెలియదు. ఎలా వాళ్ళు ఇచ్చి అక్కడ ఉన్న తీసుకొని తాగుతున్నారు, తింటున్నారు, కానీ దేవుడు అంటే తెలియదు వాళ్ళకి. అంటే ఆయన గురించి తెలుసుకోవడానికి, యేసుప్రభు దేవుని గురించి తెలుసుకోవడానికి అరణ్యంలో అలాగ చుట్టూ తిప్పుకుంటూ పోతూ ఉన్నాడు.
అలాగే దేవుణ్ణి ఆనుకునేవారిగా, దేవుణ్ణి అంగీకరించేవారిగా, దేవునితో సంభాషించేవారిగా కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మాట్లాడుతూ ఆయన స్వరం వింటున్నారు, ఆయన మాటలు వింటూ ఉన్నారు. అంత మాత్రం కాదు కానీ అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన పగటిపూట మేఘస్తంభంలో వెళ్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మేఘస్తంభంలో ఉన్నాడు. రాత్రిపూట అయ్యేసరికి అగ్ని స్తంభంలో ఉన్నాడు. అంటే వారితోనే వెళుతున్నాడు. దేవుడు వాళ్ళు విడిచిపెట్టలేదు. అంటే 40 సంవత్సరాలు వాళ్ళని అక్కడిని విడిచిపెట్టేశాడు ప్రజల్ని. ఏమాత్రం కాదు. 40 సంవత్సరాలు దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వారితో పాటు నడుస్తూ పోతున్నాడు. పగటిపూట రాత్రిపూట వాళ్ళకి ఏ హాని కలగకుండా ఆహారం కావాలంటే ఆహారం ఇస్తున్నాడు. మన్నా కురిపించిన ఆకాశం నుంచి. ఆ వండుకోవాలంటే ఎంత పని అయింది? దాదాపు 20 లక్షల మంది పైనే ప్రజలు వాళ్ళు. అందుకని ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించినప్పుడు మంచుతో పాటు అది పడిన తర్వాత, మంచు విరిగిపోయిన తర్వాత చిన్న చిన్న కొత్తిమీర గింజల వల్లే ఉన్నాయంట. కొత్తిమీర గింజల వల్లే ఉన్నాయి. అవి తీసుకొని తింటే చాలా నోటికి తేనె వల్లే మధురంగా ఉన్నాయంట. ఆ మధురంగా ఉన్న వాటికి ఇజ్రాయేల్ ప్రజలు మన్నా అని పేరు పెట్టారు. అది దేవుడిచ్చిన, దేవదూతలు ఇచ్చిన ఆహారం అది. ఆహారము ఎవరికైనా ఆహారం అది. అలాంటి ఆహారం తింటూ వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. నీరు లేనప్పుడు మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఆ బండ పగలగొట్టు, బండ నుంచి నీళ్ళు వస్తాయి అన్నాడు. బండను కొట్టినప్పుడు బండ పగిలిపోయినప్పుడు విస్తారంగా నదుల వలె నీళ్లు ప్రవహించినాయి. అలాంటి నీళ్లు తాగి కొన్ని లక్షల మంది బ్రతికారు. అంటే కొన్ని అనుభవాలు గుండా వాళ్ళు పోవాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు లేకపోతే ఏమి లేదు, నేను దేవుడు లేకపోతే నా జీవితంలో ఏమి లేదు అని వారు తెలుసుకోవాలి. ఇటు ఈ ఫిలిస్తీన్ల మార్గంలో కొనుకెళ్తే ఏం తెలుసుకోరు వాళ్ళు. 15 రోజులు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని అపాయాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, లేకపోతే వెనక్కి తిరిగి రావాల్సి వచ్చిద్దేమో లోకంలోకి మరలా. అలాంటి పరిస్థితులు కాకుండా ఆయన చుట్టూ మార్గం నడిపిస్తూ, ఆయన ఆజ్ఞలు నేర్పుతూ, ఆయన వారితో నడుస్తూ, వారితో మాట్లాడుతూ, ఆయన్ని ఆశ్రయించేవారుగా వాళ్ళు మలుచుకుంటూ, ఈ విధంగా ఆ ప్రజలతోటి ఆయన నడుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఆయన ప్రజల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే కష్టపడి 11 అద్భుతాలు చేసి ఆ దేశంలో వాళ్ళని ఓడించి, ఆ ఐగుప్తు దేవతలను ఓడించి ఆయన విడిపించిన ప్రజల్ని మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అయితే గమనించండి దేవుని బిడ్డారా, ఈరోజు ఎందుకు దేవుడు ఈరోజు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, మనము కూడా ఆత్మీయ జీవితంలో వెళుతూ ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అది ఇరుకైన మార్గం. అది వీళ్ళు వెళ్తున్న మార్గం ఏంటి? విశాల మార్గం ఏమో ఫిలిస్తీన్ దేశం నుండి పోయే మార్గం, విశాల మార్గం, తొందరగా వెళ్ళిపోతారు. ఇది ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గం వెళ్తా ఉంటే చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ మాటలను మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇరుకు మార్గం అంటే చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టంలో ఉన్న మార్గాన్ని వెళితేనే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు, కనాన్ దేశం వెళ్తారు. ఆ కష్టంలో మార్గం ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మధ్యలో కొంతమంది రాజులు వస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. యుద్ధాల్లో వీళ్ళు గెలుస్తూ పోతున్నారు. ఓగు, సీహోను అని పెద్ద పెద్ద రాజులు వస్తున్నారు. భయంకరంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అంటే పోయే కొన్ని యుద్ధాలు నేర్చుకున్నారు వీళ్ళు. అంతకుముందు యుద్ధం తెలియదు వాళ్ళకి. యుద్ధం అంటే ఏమిటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అలాంటి ప్రజలు పోను దేవుడు వాళ్ళకి యుద్ధం నేర్పించాడు, ఎలా నడుచుకోవాలో నేర్పించాడు, ఎలా మాట్లాడాలో నేర్పించాడు, ఆత్మీయంగా ఎలా ముందు కొనసాగాలో నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ఆయన బిడ్డలకి ముందుగా ఆయన ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మనం ఒకే వచ్చి అలాగే వచ్చి ఒకసారి మన బాప్తిసం పొంది దేవుడిని నమ్ముకున్న అంటే ఉపయోగం ఏమి లేదు. ఏం తెలుసుకోకుండా మనం బాప్తిసం పొందితే ఉపయోగం ఏమిటి మనకి? అలా కాదు. కానీ మనం కొన్ని నేర్చుకోవాలి. ముందుగానే బైబిల్ గురించి తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి. మనం బాప్తిసం తీసుకోవాలంటే అవగాహన తీసుకోవాలి. బైబిల్ అంటే ఏమిటి, వాక్యం అంటే ఏమిటి, దేవుడితో సహవాసం ఎలా కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలు ఏమిటి, ఆయన ఆజ్ఞలు నేను పాటించే విధంగా ఉండాలి కదా, ఆయనతో నేను మాట్లాడుతూ ఉండాలి కదా, ఆయన్ని ఆనుకునే వారికి నేను ఉండాలి కదా. ఆయన ఆనుకుంటే ఆయన సహాయం చేసే దేవుడు ఆయన. ఆయన ఆహారం ఇచ్చే దేవుడు, సమృద్ధి ఇచ్చే దేవుడు ఆయన అని ఎన్ని ఎన్ని మనం చూసుకుంటే, మనం చదువుకుంటూ పోయినట్టయితే 3వ అధ్యాయం నిర్గమకాండం నుంచి ఇంకా ఆ నిర్గమకాండం అంతా మనం చదువుకుంటూ పోతే ఎన్ని సహాయం చేశాడు దేవుడు అక్కడ. నీళ్లు లేకపోతే, నీళ్ళు తాగటానికి లేకపోతే ఒక చోటుకు పోతే నీళ్ళన్నీ చేదుగా ఉంటాయి. మారా ఆ ప్రాంతం పేరు. నీళ్ళు చేదుగా ఉంటే మోషేతో మాట్లాడి, మోషే ఒక కొమ్మ విరిచి ఆ నీళ్ళలో వేయమన్నప్పుడు ఆ కొమ్మ విరిచి నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ మధురంగా మారిపోయినాయి. కొన్ని లక్షల మంది ఆ నీళ్లు తాగారు. అంటే ఎన్ని కష్టాలు గుండా పోతూ ఉంటే, అనుభవాలు గుండా పోతూ ఉంటే నేర్చుకున్నారు వాళ్ళు. అయితే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, కొంతమంది ఆ దేవుడిచ్చే మంచి భాగ్యాన్ని కోల్పోతున్నారు. కొంతమంది దేవుడిచ్చే మంచి అవకాశాన్ని కోల్పోతున్నారు. ఆ అరణ్య మార్గం నడుచుకుంటూ పోతూ కొన్ని సార్లు దేవుడి మీద సణిగే వారిగా ఉంటున్నారు, దేవుడి మీద గొణిగే వారిగా ఉంటున్నారు. మాకెందుకు ఈ బాధ, మాకెందుకు ఈ కష్టాలు, ఐగుప్తు దేశంలో ఉంటే ఏదో వాళ్ళు కొరడాలతో కొడుతున్నా చేస్తున్నా, కానీ ఏదో మొదలు తినేవాళ్ళం కదా, మంచిగా ఉండేవాళ్ళం కదా, ఇక్కడ ఎందుకు మా మధ్యలో వచ్చి మాకు ఆహారం లేకుండా చేస్తున్నారని చెప్పి మధ్యలో
దేవుని మీద సనిగే వారుగా ఉంటున్నారు. అలా సనిగే వారు కూడా చాలా మంది. ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్‌లో మనం చూసినట్టు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు సహాయం చేస్తున్న కాడి, దేవుడు వాళ్ళని ప్రేమించి ఎంతో జాగ్రత్తగా గ్రద్దరెక్కల మీద మోసుకొని పోయినట్టుగా వాళ్ళు మోసుకొని పోతున్నా కానీ, వాళ్ళకి అలసట లేకుండా తీసుకొని పోతున్నా కానీ, వాళ్ళు దేవుని మీద మళ్ళీ తిరుగుబడుతూ ఉన్నారు. 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆరుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులుగా ఉండబాకండి. ఈ మాటని జాగ్రత్తగా వినండి. వారిలో కొంతమంది ఎందుకు పడిపోయారంటే, వారిలో కొంతమంది విగ్రహారాధికులుగా ఉన్నారు. మరియు వారి వల్లే మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది చచ్చిపోయారు. మనం ప్రభువును శోధించకూడదు. వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించిపోయారు. మీరు సణక్కుడి. వాళ్ళు కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. కొంతమంది ఏం చేస్తున్నారు? కొంతమంది సణుగుతూ ఉన్నారు. కొంతమంది వ్యభిచరించే వారిగా ఉన్నారు. కొంతమంది రకరకాలుగా విగ్రహారాధికులుగా ఉన్నారు. విగ్రహం మధ్యలో పోయిన తర్వాత మోషే కొండ మీదకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్తే ఆయనతో మాట్లాడడానికి, ఈ మోషే ఏమైపోయాడో మనందరూ విగ్రహం చేసుకుందామని ఒక దూడం చేసుకుని, బంగారు దూడం చేసుకొని ఆ దూడ దగ్గర కూర్చొని వాళ్ళు మొక్కుకుంటూ వాళ్ళు పండగ చేసుకుంటూ ఉన్నారు, తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు. దేవుడు చూసి వెంటనే వాళ్ళని, అలాంటి వారందరినీ సంహరించినట్టుగా మన వాక్యం చూస్తూ ఉన్నాం. అంటే విగ్రహాధికులుగా వారి వల్ల మీరు ఉండొద్దు, వారి వల్ల మీరు సనగొద్దు, వారి వల్ల మీరు వ్యభిచారులుగా ఉండవద్దు, వారి వల్ల మీరు పాపం చేయవద్దు మీరు. ఎందుకంటే వాళ్ళు అలా చేసి కొంతమంది నశించిపోయారు. అరణ్యంలో కనాన్ దేశం పోలేదు కొంతమంది. అందరూ చాలా మంది పోలేదు. ఎవరు పోయారు అంటే, ఒక కాలేబు, యెహోషువ ఐగుప్తు దేశం నుంచి కొన్ని లక్షల మంది బయలుదేరితే 2 మాత్రమే ఆ కనాన్ దేశం వెళ్ళారు. మిగిలిన మధ్యలో అందరూ కూడా చాలా మంది వాళ్ళకి పుట్టిన కుమారులు కుమార్తెలు వెళ్ళారు. కానీ 2 మాత్రమే ఐగుప్తు దేశం బయలుదేరిన వాళ్ళు కనాన్ దేశం వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడి మీద సణిగి విగ్రహార్థికులుగా ఉండి, వ్యభిచారులుగా ఉండి, పాపంలో ఉండి రకరకాలుగా దేవుడిని ఇబ్బంది పెట్టి అరణ్యంలో అందరూ చనిపోయారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వారి వలె మీరు ఉండొద్దు, వారి వలె మీరు అలా పనులు చేయమాకండి. ఎందుకంటే వాళ్ళ మధ్యలోనే ఆగిపోయారు. పరలోక రాజ్యం మనకు కనాన్ దేశం మనం పరలోక రాజ్యం అనుకుందాం. పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా ఇలాంటి విగ్రహారాధికులు ఉండకూడదు. సణిగేవారిగా, గొణిగేవారిగా, ఎదుటి వారి మీద ఆయాసపడేవారిగా, ఇలాగా రకరకాల లోక వ్యసనాలకు అలవాటు పడిన వారికి ఉండకూడదు. మనం ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్ళలేం, మధ్యలోనే ఆగిపోతాం మనం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ ప్రజల్ని ఎందుకు వెనక్కి మళ్ళీ లోకంలోకి పోకుండా ఎందుకు జాగ్రత్తగా పట్టుకొస్తున్నాడు అంటే, ఐగుప్తు అనే లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల వ్యసనాలకు అలవాటు పడి ఉండాలి. వాళ్ళందరినీ మార్చడానికి వాళ్ళు తీసుకెళ్తే వారందరూ ఎలా ఉన్నారు? ఏమాత్రం మనసు మార్చుకోకుండా, ఆలోచనలు మార్చుకోకుండా వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, దేవుడు విడిచిపెట్టి మనం నడిపిస్తున్న విగ్రహం ఇదే, మన దేవుడు ఇదే అని విగ్రహాన్ని చేసుకొని వాళ్ళు ముందుకు నడిపించుకుంటూ పోతూ ఉన్నారు. వెంటనే మోసే దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు మోసే అని పంపించి, ఆ మోసే ద్వారా వాళ్ళని చంపే విధంగా లేవీయులు ఖడ్గం తీసుకుని హతం చేసిన చాలా మంది, 3,000 మంది పైనే చనిపోయినట్టు వాక్యం చూస్తాం మనం. అంటే దేవుని మీరు గమనించినట్టయితే ఇలా జరుగుతుంది కాబట్టి మీరు అలా ఉండమాకండి. ఇవి మనకు దృష్టాంతంగా మనం చూపించాడు. ఇవన్నీ మనం ఆలోచన చేసుకుని మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం చూసినట్టయితే ఇంకా అదే కంటిన్యూ చేసి చూసినట్టయితే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా ఉన్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మనకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా మీకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటారు గమనించినట్టయితే, దేవుడు మాట్లాడుతున్న మాటలు మీరు అనుకుంటున్నారు, మేము చక్కగా ఉన్నాం, మేము నిలబడి ఉన్నాం, మేము రక్షణ పొంది ఉన్నాం, ఆత్మీయంగా బలపడి ఉన్నాం, మంచిగా మేము దేవుళ్ళలో ఉన్నాం అనుకుంటున్నారు. కానీ అలా అనుకుంటున్న వారు పడిపోకుండా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ముందు పడిపోయారు చాలామంది. ముందు అనేక మంది అరణ్యం నశించిపోయారు, పడిపోయిన వారు ఉన్నారు. కాబట్టి మీరు కూడా పడిపోకుండా, నిలుచున్నారు అనుకున్న ప్రతి ఒక్కడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోండి. పడిపోయే ప్రమాదం ఉంది మీరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఇవన్నీ దృష్టాంతంగా మనకు దేవుడు ఈ రోజులో ఉన్న మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇంక అంటున్నాడు, సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు తప్ప మరి ఏమి రావు మీకు. ఒకవేళ శోధనలు ఎక్కువగా దేవుడు మీకు పెట్టడు.
ఒక శోధనలు ఎక్కువ అవుతున్నా కానీ దేవుడు అంటున్నాడు, అవి ఎలా వాటిని తీసివేసుకోవాలో, ఆ శోధనలు ఎలా తప్పిపోవాలో దానికి ఆ మార్గం కూడా దేవుడు మనకు చూపిస్తాడంట. శోధనలు వస్తేనే భయపడొద్దు మీరు. ఎందుకంటే ఆ శోధన తెప్పించేది ఒక రకంగా మీ విశ్వాసం బలపరచడానికి దేవుడు తెప్పిస్తూ ఉంటాడు ఒక్కోసారి. దాన్ని తీసివేసేది దేవుడే. కాబట్టి మీరు భయపడొద్దు మీరు. ఆ శోధన తప్పించే మార్గం కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు. ఆ ఆలోచన కూడా మీకు ఇస్తాడు. శోధన నుంచి ఎలా బయటపడాలి, అప్పు నుంచి ఎలా బయటపడాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కావచ్చు, బలహీనతల నుంచి కావచ్చు, సమస్యల నుంచి కావచ్చు, ఎలా భయపడాలి అని కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ ఆలోచనతో మీరు ముందు వారిని చూసి జ్ఞాపం చేసుకొని అలాగ మీరు ఉండమాకండి. మీకు శోధన వచ్చినా కానీ ఆ శోధనలో పడిపోయి ఏమయ్యారు వాళ్ళు? నశించిపోయారు. అనేక మంది నశించిపోయారు. కొన్ని లక్షల మంది నశించిపోయారు. అలాగే మీరు ఉండొద్దు. శోధనలు వస్తాయి మనుషులు అన్నాక. వస్తే కానీ దాన్ని జాగ్రత్తగా మీరు ప్రార్థించుకుంటూ, ప్రభా ఈ శోధన నాకు వచ్చింది, నేను భరించలేకపోతున్నాను అని నువ్వు దేవుడిని అడిగితే దాన్ని తీసివేసే మార్గం దేవుడిని చెబుతాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ మాటన్ని వింటున్న మనం కూడా ఆ శోధనలు ఎలా తొలగించుకోవాలో, ఎలా మనం ముందు కొనసాగాలో దేవుడు అన్ని విషయాలు కూడా మనకు నేర్పుతాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే దేవుని బిడ్డారా, ఇంకో మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడి నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. దేవుని మంటలు గమనించినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి దేవుని రాజ్యం మనకి ఇవ్వడానికి, అక్షయమైన రాజ్యము, వాడబారిన రాజ్యము, ఒక పరిశుద్ధమైన రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి, అంత మాత్రమే కాదు కానీ దేవుని రక్షణ మనకి ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేశాడని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా. అంటే ఇక్కడ గమనించినట్టు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలే ఉంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. ఇక్కడ కొంతకాలం మాత్రం దుఃఖం మీకు కలుగుతుంది. కొంతకాలం మీకు దుఃఖం కలిగిద్ది, కొంతకాలం ఇబ్బంది కలుగుతాయి. అంటే ప్రస్తుతం కలిగి శోధనలు మీకు వస్తూ ఉంటాయి కొన్ని. ఆ శోధనల వల్ల మీకు దుఃఖం వస్తూ ఉంటుంది, బాధ వస్తూ ఉంటుంది కుటుంబంలో. అవన్నీ కూడా దేవుడు తీసివేసి, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎందుకు మీకు వస్తాయి అంటే, ఒక బంగారం ఉంది, బంగారాన్ని అది డస్ట్ పెట్టినప్పుడు మురిగి పట్టిన తర్వాత దాన్ని కొలిమిలో వేసి దాన్ని శుద్ధి చేస్తాడో అలాగ మిమ్మల్ని కూడా దేవుడు శుద్ధి చేస్తున్నాడు. మిమ్మల్ని కూడా మేము పరీక్షిస్తున్నాడు దేవుడు. దాన్ని పరీక్షించడానికి ఆ బంగారాన్ని కొలిమిలో వేస్తున్నాడు. కొలిమిలో వేసి దాన్ని మంచిగా షైనింగ్ వచ్చే వరకు, బాగా మెరిచే వరకు కూడా అలాగ దాన్ని కొడుతూ ఉంటాడు, సాగు కొడుతూ ఉంటాడు. దాని మీద మళ్ళీ అంతా పోయే వరకు సాగు కొడుతూ ఉంటాడు. మంచిగా నిగనిగలాడే వరకు కూడా అలాగ సాగు కొడుతూ ఉంటాడు. అలాగా దేవుడు అంటున్నాడు, మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు మిమ్మల్ని కూడా శోధనల చేత నలగొడుతున్నాడు. అంతేకాని దేవుని బిడ్డలను ఎక్కడ కూడా ఆయన బాధ పెట్టి దేవుడు కాదు ఆయన. వీళ్ళు బాధపడుతూ నేను చూస్తూ ఉంటాను, సంతోషిస్తాను అనుకున్న దేవుడు కాదు ఆయన. ఎందుకు అలా జరిగిద్దంటే, మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని పరీక్షించడానికి శోధనల చేత మనల్ని ఒక్కోసారి నలగొడుతూ ఉంటాడు, శ్రమల చేత నలగొడుతూ ఉంటాడు. అవి కొద్ది కాలం అంటున్నాడు దేవుడు కూడా. కొద్ది కాలమే ఉంటాయి, కానీ ఎక్కువ కాలం మేము అలా చెయ్యను నేను అని దేవుడు పేతురు రాసిన పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసంతో మనం ఉండాలి. మనకి శ్రమలు వస్తున్నాయిలే, ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి మనం వాటిని తొలగిపోకుండా, దేవుడు పెట్టాడు నాకు, వీటిని నేను అనుభవించాలి, కొద్ది కాలం అంటున్నాడు కాబట్టి అనుభవిస్తాను. తర్వాత దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇస్తాడు. దేవుడు నాకు తర్వాత మంచి జీవితం నాకు వచ్చింది, మంచి స్వాస్థ్యం దేవుడు నాకు ఇస్తాడు, మంచి ఆరోగ్యాలు ఇస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఉండాలని దేవుడు ఇక్కడ ఈ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే శోధనలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తుంటాయి, కానీ వాటి గురించి మనం ఎక్కడ తప్పిపోకూడదు, పక్కకు తొలగిపోకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గం నడిచిపోతున్నప్పుడు ఈ శోధనల వల్ల, ఈ శ్రమల వల్ల చాలా మంది తప్పిపోయి నశించిపోయారు. చాలా మంది తొలగిపోయారు, దేవుడి నుంచి తొలగిపోయి వాళ్ళు ఆ జీవితాన్ని అక్కడే అర్ధాంతరంగా ముగించుకున్నారు. పరలోక రాజ్యం వెళ్ళలేదు, వాళ్ళు కనాన్ దేశం చూడలేదు.
ఈరోజు దేవుడు ఇవన్నీ ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనకు దృష్టాంతరంగా మనం కూడా తెలుసుకోవాలి. వారి వలె మనం చేయకుండా ఉండడానికి, వారి వల్ల మనం చేస్తే మనం కూడా వారి వల్ల అయిపోతాం కాబట్టి, మధ్యలో ఆగిపోతాం కాబట్టి, దేవుని రాజ్యానికి వెళ్ళలేము కాబట్టి, మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం జయించగలిగే వారికి ఉండాలి. ఎందుకంటే మనకు జయమించే దేవుడు ఆయన. మనకు జయమిచ్చే దేవుడు, మనకు సమకూర్చే దేవుడు ఆయన. ఏ లోటు ఉందో ఆ లోటు మనకి ఇచ్చే దేవుడు ఆయన, తీర్చే దేవుడు ఆయన. కాబట్టి అంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్నాం. ఈరోజు ఇంతమంది దేవుని చెందుకు ఎందుకు వచ్చాం మనం? మన దేవుడు గొప్ప దేవుడు అని వచ్చాం, మన దేవుడు సహాయం చేసే దేవుడు అని వచ్చాం, లేకపోతే రాం కదా. కాబట్టి అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మనకు జయమిచ్చే దేవుడు. మన కుటుంబాల్లో ఇంకే సమస్యలతో మనం ఉన్నామో అన్నిటి మీద మనకు జయమిచ్చే దేవుడు. కాబట్టి కొంతకాలము శ్రమలు వస్తాయి, కొంతకాలం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాటిని జయించే వారిగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మంటలు గమనించాడు. ఇంకొక మాట మనం చూసినట్టయితే హెబీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్టయితే 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. 4:6 నుంచి చదువుకుందాం మాట. ఉమ్. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయము గనుక ముందు స్వాత విన్నవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడు అనే ఒక దినము నిర్ణయించున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుడు ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మాటలు గమనించినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, కొంతమంది అంటే విశ్రాంతి అంటే వారందరూ కూడా కనాన్ దేశంలో ప్రవేశించలేకపోయారు చాలామంది. అంటే ఆ విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ మనకు పరలోక రాజ్యం విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విశ్రాంతి మనకు నిలిచి ఉంది. ఆ విశ్రాంతిని మనం ప్రవేశించాలి. ఆయన బిడ్డైన వారికి ఆయన దాచిపెట్టాడు విశ్రాంతిని. ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే మనము కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మనకు ఉంటాయి. కాబట్టి అన్నిటిని మనం అధిగమించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొంతమంది ప్రవేశించలేకపోయారు, ఎందుకంటే వారి అవిధేయత చేత వాళ్ళు ప్రవేశించలేకపోయారు. కాబట్టి మీరు అవిధేయులుగా ఉండకుండా మీరు దేవుని ఎలా నమ్మకంగా విశ్వాసంగా ఉండండి. మీరు దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. కాబట్టి ఎప్పటి కూడా విశ్రాంతి నిలిచి ఉంది మీకోసము, ఎప్పటి కూడా నిలిచి ఉంది, ఈ రోజు వరకు కూడా నిలిచి ఉంది. మనం బ్రతికున్నామంటే రోజు దేవుడు మనకి విశ్రాంతిని నిలిచి ఉంచాడు, దాచి ఉంచాడు మన కోసము. ఆ దాచి ఉంచిన విశ్రాంతిలో మనం స్థానం సంపాదించుకోవాలంటే కింద మనం ఒక మాట మనం చదువుకున్నట్టే దేవుని వాక్యం గురించి అక్కడ ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి. అవిధేయత చేత వాళ్ళు పడిపోయారు కాబట్టి మనం వారి వల్ల పడిపోకుండా ఆ విశ్రాంతి కోసం మనం జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండాలంట. ఆ విశ్రాంతి దేవుని రాజ్యం, అది పరలోక రాజ్యము. దానికోసం ఎదురు చూస్తూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో దేవుడిని గమనిస్తూ ఉన్నాడు. అక్కడ మన వాక్యం చూసినట్టయితే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినందుకు మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి మరి ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. కాబట్టి మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పాలో ఆ దేవుని కన్నులకు సమస్తము కనబడుతుంది. దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పాలో అతనికి సమస్తము కనబడుతుంది. ఆయన దృష్టి మన మీద ఉంది. కాబట్టి ఆ వాక్యం అనేది మన హృదయాన్ని పరిశీలిస్తుంది. కాబట్టి అది వాక్యం అంటే 2 అంచులు గల ఖడ్గం అంటది. అది మన హృదయంలో ప్రవేశించి మన హృదయాన్ని పరిశీలించిద్ది అంటది. అంటే దేవుని కన్ను దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంది. ఆయన కనపడింది ఈ లోకంలో ఏది లేదు, అన్ని చూస్తూ ఉంటాడు, ఆయన అన్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి కనబడిన మరుగైంది ఏది లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అవిధేయులం కాకుండా మనము ఆ విశ్రాంతి కోసం మనము వాక్యం ప్రకారం నడుచుకుంటూ వాక్యాన్ని హృదయంలో తీసుకొని మనం నడుచుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మంటను గమనించినట్టయితే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు అలాగా ఫిలిస్తీన్ దేశంలో వెళ్ళకుండా చుట్టూ మార్గు నడిపించాడంటే ఆయన ప్రజల్ని బలపరచడానికి, ఆయన ప్రజల్ని ఇంకా బలపరిచే అనుభవాలు నేర్పించడానికి. ఆయన పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎన్నో అనుభవాలు ఉండాలి, ఎన్నో అనుభవాలు నేర్చుకోవాలి.
ఎన్నో కష్టాలు రావాలి, ఇబ్బందులు రావాలి, వాటిని జయించుకుంటూ పోవాలి. వాటిని జయించుకుంటూ, అధిగమించుకుంటూ మనం వెళితేనే అది మనకు టేస్ట్‌గా ఉంటది ఆ పరలోక రాజ్యం అనేది. ఏదో ఈ వంగల్నే దాంట్లోకి వెళ్ళిపోతే మనకు ఉపయోగం ఏమీ లేదు. ఈ అనుభవం ఏమి ఉండదు మనకి. ఎందుకంటే ఈ రోజులు చాలా మందిని కూడా బాప్తీసాలు పొందుకుంటున్నాం గాని, తీసుకుంటున్నాం గానీ, కనీసం ప్రార్థన చేయడం రాదు. ఆత్మీయత తెలీదు. వాక్యం అంటే తెలీదు. ఎప్పటినుంచో వస్తున్నారు కానీ బైబిల్‌లో వాక్యం ఎక్కడుంది ఏముంది తెలీదు చాలా మందికి. అలాంటి వారు ఎలాంటి వారంటే ఫిలిష్తీయుల దేశం గుండా కనాను దేశం వెళ్ళేవారు. చుట్టూ మార్గం వెళ్ళేవారు. ఎలా అంటే వాళ్ళు ఇరుకు మార్గం వెళుతున్నారు కాబట్టి, ఇరుకైన మార్గం అది ఆ దేవుని రాజ్యంకి వెళ్ళే మార్గం కాబట్టి, ఆ ఇరుకు మార్గంలో మనం వెళితే ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ ఉంటాం. ఎన్నో దేవునితో సహవాసం కలిగి ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆహారం లేనిప్పుడు ఆహారం ఇస్తూ ఉంటాడు. మనకి ఏది అడిగితే దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనతో సంభాషణ కలుగుతూ ఉంటుంది కాబట్టి. ఇటు వెళితే మన సంభాషణ చేయడానికి వీలు లేదు మనకి. ఎంత దూరం వెళితే అంత దూరం ఆయనతో వెళుతూ ఉంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు దేవుడు ప్రజలతో ఉన్నాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడిని ఎరిగిన వారిగా ఉన్నాం. రక్షణ పొందిన వారిగా ఉన్నాం. ఎక్కడ మనం వెనుదిరిగి చూసేవారిగా ఉండకుండా ఆత్మీయంగా బలపడే వారిగా ఉండాలి. కానీ ఆత్మీయంగా పడిపోయే విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే వారి వలె మనం చేసి మనం ఇక్కడ రాజ్యానికి అర్హులుగా కాకుండా పోయేవారిగా ఉండకుండా అర్హులుగా ఉండేవారిగా ఉండాలి దేవుడు మాట్లాడుతున్నాడు. మనమందరూ కూడా రక్షణని కాపాడుకోవాలి. ఇంకా రక్షించబడిన వారు కూడా రక్షించబడి హృదయాలు బలపరుచుకొని ప్రభా నేను నీ రాజ్యంలో ఉంటాను. అవిధేయంగా నేను ఉండను ప్రభా అని చాలా మంది కూడా ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా స్థిరమైన మనస్సు కలిగి ఒక మనసును హృదయం దృఢం చేసుకొని దేవుడిని అంగీకరించి మాత్రమే మనం రక్షణ పొందాలి. ఏదో నామకార్థంగా ఎవరు కూడా తీసుకోవద్దు. నేను మరలా మరలా చెబుతున్నాను. నామకార్థంగా వాళ్ళు ఎవరో తీసుకున్నారు నేను కూడా తీసుకోవాలి అని మాత్రం ఎవరు రక్షణ బాప్తీసం తీసుకోవాలి. ఉపయోగం లేదు దానివల్ల. హృదయాలు సరి చేసుకొని మారు మనసు రక్షణ పొంది పశ్చాత్తాపడి మన పాపాలను తీసివేసుకొని ప్రభా ఇవి నా హృదయం చూడు నాయన పరిశుద్ధంగా చేసుకున్నాను అని దేవుని దగ్గర ఎప్పుడు యెషయా ప్రవక్త ఎలాగైతే ఆయన దేవుని దగ్గర దర్శనం చూసినప్పుడు ఆ వేడుకున్నాడు, పశ్చాత్తాపంతో ఏడ్చాడు. అయ్యా నేను అపవిత్రమైన పోయిన వాడిని, నా పెదలు అపవిత్రంగా ఉన్నాయి, నేను పాపిని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు దేవుని దూత వచ్చి ఒక కారు తీసుకుని వచ్చి పెదాలు తాకినప్పుడు ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. దేవుని అగ్నితో కాల్చబడ్డాడు. అలాగ మనం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందాలి. కాబట్టి ఇలాగ ఎవరైనా చేయండి కానీ నామకార్థంగా వచ్చి మనం అలాగ తీసుకొని అందువల్ల ఉపయోగం ఏమి ఉండదు మనకి. దానివల్ల మనకి శాపమే కానీ లాభమే ఉండదు. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా తీసుకుంటే ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా రోజు రోజుకి ప్రభా నేను తీసుకున్నా ఎలాగో తీసుకున్నాను అనాలోచితంగానో లేకపోతే ఉద్రేకంగానో లేకపోతే ఆ రోజు నాకు ఇంట్రెస్ట్గా ఉండో తీసుకున్నాను. కానీ నేను ఇంకా రోజు రోజుకి నేను ఎదగాలి ప్రభా, ఆత్మీయంగా ఎదగాలి, నేను విషయాలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ మనము రోజు రోజుకి అలా ఎదిగి అవిధేయుల వల్లే మనం వెనక్కి తిరిగిపోయేవారుగా అరణ్యములో అలా వాళ్ళు నశించినట్టు మనం నశించిపోయేవారుగా ఉండక మనం నేరుగా వెళ్ళి కనాను దేశం పోయేవారుగా దేవుని రాజ్యానికి వెళ్ళేవారుగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటన్నిటిని మనం కూడా ఆయన ఆలోచనలు తలంపులు మన పట్ల ఉన్నతంగా ఉన్నాయంటున్నాడు. ఎంత ఉన్నతంగా ఉన్నాయి, ఈ భూమికి ఆకాశం ఎంత దూరంగా ఉందో అంత ఉన్నతంగా అంతగా దేవుడు మనకు దీవిస్తున్నాడు, అంతగా దేవుడు మనం ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి ఈ మాటన్నిటిని మనం కూడా ఆ మాటలు జ్ఞాపం చేసుకుందాం, ఆ మాటల ప్రకారం మనం జీవిద్దాం, రక్షణ పొందాం, దేవునికి ఇష్టమైన వారిగా, దేవునితో సహవాసం కలిగిన వారిగా, దేవునితో సంబంధం కలిగిన వారిగా, ఆయన్ని ఆనుకొని ఏదైనా మనకు అవసరం ఇచ్చినప్పుడు అయ్యా నువ్వే సహాయం చేయ ప్రభు అని ఆయన సహాయం కోరేవారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాట వింటున్న మనము అలాగే జీవిద్దాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించిన కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి కనాను దేశం వెళ్ళాలంటే ఎలా వాళ్ళు వెళ్ళాలి, చిన్న మార్గంలో వెళ్ళాలా, తక్కువ మార్గంలో వెళ్ళాలా, ఎందుకు దేవుడు అలాగ నడిపించాడు, దూరం